నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మన సఖులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మనం జరుపుకునే పండగల్లో శివరాత్రి పండగ చాలా ప్రశస్తమైంది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే పండగ మహాశివరాత్రి. ఆ రోజు సృష్టి లయకారకుడైన మహాదేవుడు అర్ధరాత్రి లింగ రూపంలో ఆవిర్భవించాడని మన పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి నాడు శివభక్తులు తెల్లవారుజామునే లేచి పూజలు చేసి ఉపవాసాన్ని, రాత్రి జాగరణాన్ని పాటిస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా పారాయణాలను జరుపుతారు. శైవ మతస్థులు ధరించే విభూతిని తయారు చేసేందుకు శివరాత్రి రోజు పవిత్రమైందని వారి విశ్వాసం. చేతిలో ఢమరుకము, త్రిశూలము ధరించి తలపై జటాజూటము, దానిలో గంగమ్మ తల్లిని నిలిపి పులి చర్మాన్ని ధరించే భోలాశంకరుడు లింగాకృతిగా ఎలా మారాడు? ఎందుకు మనం శివరాత్రిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామో ఈ కార్యక్రమం చూశాక తెలుసుకుందాం. నమస్కారం. సకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి కాబట్టి మరి ఈ పండుగ విశిష్టత గురించి మనకు తెలియచేయడానికి ఆధ్యాత్మికవేత్త సత్యవాణి గారు మనతో ఉన్నారు. మరి ఆవిడని అడిగి ఈ పండుగ విశిష్టత గురించి తెలుసుకుందామా? నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు నా శుభాకాంక్షలు. అలాగే సఖీ ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. మహాశివరాత్రి రోజు శివుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం. సో మరి దీని విశిష్టత గురించి మా సకులకు తెలియజేస్తారా మీరు? ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ ఆ శివుడిని రుద్రాభిషేకం చేసి ఆ పరమశివుడికి అనుగ్రహాన్ని పొందుతారు మహాశివరాత్రి పర్వదినాన. దీని యొక్క భావన విశిష్టత ఏమిటంటే, అసలు మహాశివరాత్రి పర్వదినం అసలు ఏమిటి, ఎందుకు జరుపుకుంటాం అనేది ముందుగా తెలియాలి. శివుడు తమో గుణానికి ప్రతీక, బ్రహ్మ రజోగుణానికి, విష్ణువు సత్వగుణానికి. ఈ సత్వగుణ ప్రధానుడైనటువంటి విష్ణుమూర్తికి, రజోగుణ ప్రధానమైన బ్రహ్మకి ఒక రోజున ఇందులో ఎవరు గొప్ప అనేటటువంటి ఒక వివాదం వస్తుంది. అప్పుడు ఒక కాంతి పుంజం వీరిద్దరి మధ్యకి వచ్చి, మీలో ఎవరు గొప్ప నేను చెబుతాను, ఈ ఆది అంతము ఎక్కడ ఉందో కనుక్కుని రమ్మని చెప్పి పంపిస్తాడు. ఆది మొదలెక్కడుందో చివరి ఎక్కడ ఉందో. అప్పుడు బ్రహ్మదేవుడు తన హంసవాహనం మీద ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తాడు. విష్ణుమూర్తి తన వరాహంతో అధోలోకానికి ప్రయాణం అవుతాడు. ఎక్కడ మొదలు ఉన్నదో చూడడానికి విష్ణు వెళతాడు, ఎక్కడ అంతముందో చూడటానికి వెళ్తాడు. విష్ణుమూర్తికి ఎంతకు వెళ్ళినా కూడా దీని మొదలు ఎక్కడుందో ఆయన కనుక్కోలేకపోతాడు. కనుక్కోలేకపోయాను అనేది తను అంగీకరిస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్తూ 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 ఉండగా ఎక్కడ దీని అంతముందో తెలియడం లేదు ఆయనకి. అప్పుడు పైనుంచి ఒక మొగలి రేకు కిందకు వస్తూ ఉంటుంది. ఎక్కడో ఏదో ఉంటేనే కదా మొగలి రోకు కిందకు వస్తుంది, దీన్ని అడిగితే కరెక్ట్గా చెప్తుందని కరెక్ట్గా మొగలి రోకును పట్టుకుంటాడు. దానిని అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నాకు తెలియదు నేను ఎక్కడి నుంచి పడుతున్నాను. అయితే ఒక పని చెయ్యి, నా కోసం చిన్న అబద్ధం ఆడు, నేను దీనిని అంతాన్ని నేను కనుక్కున్నాననేటటువంటి నాకు దొంగ సాక్ష్యం చెప్పమంటాడు. సరేనంటుంది మొగలి పువ్వు. ఇంకొంచెం పైకి వెళ్తుంటే ఒక కామధేను వస్తుంది అక్కడి నుండి. ఆ గోమాతను అడుగుతాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు, నాకు తెలియదు. అయితే నా కోసం నువ్వు కూడా కొంచెం సాక్ష్యం చెప్తావా, ఇది నేను కనిపెట్టాననే సాక్ష్యం నువ్వు చెప్పాలి అని. ఈయన రజోగుణం కదా, కొంచెం అబద్ధం ఆడు. అప్పుడు వీళ్ళు ఈ గోమాతని, ఈ మొగలి పువ్వుని తీసుకుని బ్రహ్మదేవుడు ఆ కాంతి పుంజం దగ్గరికి వస్తాడు. విష్ణుమూర్తి కూడా చేరుకుంటాడు. విష్ణుమూర్తి ఏమో నేను కనుక్కోలేకపోయాను, నేను ఓడిపోయినట్టేనని అంగీకరిస్తాడు. బ్రహ్మ లేదు లేదు నేను కనిపెట్టాను, కావాలంటే వీళ్ళిద్దరిని అడగండి. అప్పుడు మొగలి పువ్వు అవునవును అని అంటుంది తత్తరపడుతూ. గోమాత మాత్రం తలకాయ ఊపుతుంది. అప్పుడు ఆ కాంతి పుంజం అనేటటువంటిది అప్పుడు అంటుంది, ఓ బ్రహ్మ, నీవు అబద్ధం ఆడావు కాబట్టి నీకు ఆలయాలు కట్టి పూజించే అర్హత నీకు లేదు. సత్వగుణ ప్రధాన విష్ణుమూర్తి నువ్వు నిజాన్ని అంగీకరించావు కాబట్టి నాతో పాటు ఆలయాలు కట్టి పూజింపబడతావు. మొగలి పువ్వు నీకు కూడా పూజార్హత లేదు. గోమాత, నీకు ముఖానికి పూజ చెయ్యరు, నీకు తోకకు నమస్కరిస్తేనే, నీకు తోకకు నమస్కరించడానికి నీకు అర్హత ఉంది అని చెప్పి ఆ విధంగా ఆ నలుగురికి ఆ రకమైనటువంటిది చెప్తాడు. ఆ కాంతి పుంజమే చల్లబడి లింగోద్భవం అయ్యింది. శివరాత్రి అని ఎందుకన్నామంటే, ఒక తేజస్సు అంటే ఒక పెద్ద, మనం కూడా చూడ బాగా ఫ్లడ్ లైట్స్ కానీ లేకపోతే మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని చూసిన తర్వాత మన కళ్ళు చీకటి కమ్ముతాయి.
ఆ కాంతిని చూసినటువంటి కళ్ళు చీకటి అయ్యింది కాబట్టి అది శివరాత్రి అయ్యింది. అర్థమైందా? అలా శివరాత్రి అనేది వచ్చింది. అందుకని అప్పుడు ఆ శివరాత్రి రోజున మనం జాగరణ ఎందుకు చేస్తామంటే ఆ రోజున జాగరణ చేసి మెలకువగా ఉండి ఏదో పేకాటలాడుకోవడానికో లేకపోతే సినిమాలో రకరకాలైనటువంటి చెత్త చిత్రాలను చూడటానికో కాదు, రకరకాలుగా కాలక్షేపం చేసి ఎలాగోలాగా తెల్లవార్చడం కాదు మనం చేయవలసింది. అసలు మనం ఎందుకు పుట్టాం, మనం ఎట్లా మానవుడిగానే జీవిస్తున్నామా, మానవ ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నామా, ఎవరికైనా నా వలన ఇబ్బంది కలిగేటట్టు నేను ప్రవర్తిస్తున్నానా, అలా కాకుండా నా జీవితాన్ని సరైనటువంటి దిశలో ఎలా పెట్టుకోవాలి అని పునశ్చరణ పరిశీలన చేసుకోవలసిన రోజు ఈ జాగరణ రోజు. జాగరణ అంటే కేవలం భౌతికంగా మెలకుగా ఉండడం కాదు, మానసికంగా మేలుకోవడం. మరి శివరాత్రి రోజు ముఖ్యంగా ఏదైనా మనం మంత్రం జపిస్తే మంచిదంటారా? ప్రకృతి పురుషులు కదా పార్వతీ పరమేశ్వరులు, అలాగే స్త్రీ పురుషులు దాంపత్య జీవితంలో కూడా ప్రకృతి పురుషులే కదా. అందుకని ఓం శివాయైచ నమః శివాయ అనేది అర్ధనారీశ్వర మంత్రం. ఓం శివాయైచ నమః శివాయ, ఓం శివాయైచ నమః శివాయ అనే మంత్రాన్ని కనుక రోజు జపించినట్టయితే దాంపత్య ధర్మం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఎవరైనా భార్యాభర్తలకు చిన్న చిన్న ఘర్షణలు వచ్చినా, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఈ మంత్రాన్ని కనుక జపించుకుంటూ ఉంటే అప్పుడు అర్ధనారీశ్వరుల యొక్క ఆశీర్వాదం మనకు ఉండి మనం కూడా అర్ధనారీశ్వరులని దీవించడానికి కావలసిన అనుగ్రహాన్ని ఆ పార్వతీ పరమేశ్వరులు మనకు అనుగ్రహిస్తారు. ఓం శివాయైచ నమః శివాయ. మేడం మీరు చెప్పింది ఓం శివాయచ నమః శివాయ, ఇది ఎవరు పఠిస్తే మంచిదంటారు? ఇద్దరు పఠించాలమ్మా. భార్యాభర్తలు అనుకున్నప్పుడు ఇద్దరు ఒకటే కదా, భార్యాభర్తలు ఇద్దరు కూడా జపించుకోవలసినటువంటి మంత్రమే. ఓకే. అందుకని ఇది కేవలం ఒక శివరాత్రి రోజునే కాకుండా నిరంతరము కూడా పనిచేస్తూ కూడా మనం వ్యవహారాలు చేసుకుంటూ కూడా జపించాల్సినటువంటి అద్భుతమైనటువంటి అర్ధనారీశ్వర మంత్రం ఇది. అప్పుడు వాళ్ళ జీవితాలు చక్కగా ఉంటే, ముఖ్యంగా సఖులు, ఈ కాలంలో సఖులందరికీ నేను చెబుతున్న విషయం, చిన్న చిన్న విషయాలకి అనవసరంగా తగాదాలు పడుతూ అనవసరంగా కోర్టులకు వెళుతూ చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోకుండా అపార్థాలకు దారితీస్తూ దాంపత్య జీవితంలో అపశృతులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఇవాళ ఆధునిక యువతలు ముఖ్యంగా దీనిని రోజు గనుక జపించుకున్నట్టయితే ఆ దాంపత్య ధర్మం యొక్క విలువ, దాని ఆ సహజీవనంలో ఉన్నటువంటి ఆ మాధుర్యం అప్పుడు వాళ్ళకి బాగా అలవడుతుంది. ఆది దంపతులై వాళ్ళు చక్కగా విరాజిల్లుతారనేటటువంటిది ఆ సఖులందరికీ కూడా నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నానమ్మా. చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ శివరాత్రి రోజు మీ నుంచి ఎన్నో తెలియని విషయాలు మేము తెలుసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. మరి ఇక చివరిలో ఈ శివరాత్రి సందర్భంగా మా సఖులకు మీరు ఇచ్చే సందేశం కానీ. మాత సమాజ నిర్మాత, తల్లులుగా, భారతీయ యువతులుగా ఈ దేశం ఇంకా ఇంత పటిష్టంగా ఉన్నది అంటే, ఎన్ని ఆటుపోట్లు వస్తున్నా ఇంకా తట్టుకోగలుగుతోంది అంటే భారతీయ మహిళ యొక్క గొప్పతనమే. ఆమె త్యాగము, ఆమె యొక్క ఓర్పు, ఆమె యొక్క నేర్పు ఈ భారతదేశాన్ని ఇంతగా ఇంకా నిలబెట్టగలుగుతోంది. కాబట్టి ఓ సఖీ, నీలో ఉన్నటువంటి ఓర్పుకి మరింత నేర్పు తోడై ఈ భారత జాతిని రక్షించాలని, అది మీ చేతుల్లోనే ఉందని నమస్కరిస్తూ మీకు చెప్తున్నాను. చాలా సంతోషం అమ్మ. మరొకసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్తే. మీ అందరికీ శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి విశిష్టత గురించి తెలుసుకున్నాం కదండి. మరొకసారి సఖీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సకలు, శివరాత్రి పండగ వెనుక ఉన్న గాథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళాడట. వైకుంఠంలో అప్పుడు శ్రీ మహావిష్ణువు హాయిగా శేషతల్పంపై నిద్రిస్తున్నట్ట. బ్రహ్మకి మహావిష్ణువు తనని పట్టించుకోకుండా నిద్రపోతున్నందుకు కోపం వచ్చింది. నన్నెవరనుకుంటున్నావు? నేను నీ గురువును. నన్ను చూసి కూడా లేవకుండా గర్వంతో నీవలా పడుకున్నావు. నీకు తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను అన్నాడు కోపంగా. శ్రీ మహావిష్ణువు బ్రహ్మని కూర్చోబెట్టి, ఏమైంది, ఎందుకంత అప్రసన్నంగా ఉన్నావు అని అడిగాడట. నేను జగత్తును నిన్ను రక్షించేవాడిని, అందరికీ పితామహుణ్ణి అంటాడు బ్రహ్మ. విష్ణువుకి బ్రహ్మ వైఖరి కోపం తెప్పిస్తుంది. జగత్తంతా అసలు నాలోనే ఉంది. నా నాభిలోని పద్మంలో ఉద్భవించిన నీవు నాకు పుత్రుడివి అవుతావు. వ్యర్థంగా మాట్లాడకు అంటాడు విష్ణువు. ఆ తర్వాత ఏం జరిగిందో కార్యక్రమం చూశాక తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సఖీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
ఈ మహాశివరాత్రి మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి కవిత గారు ఉన్నారు. కవిత గారు ఓ చక్కటి స్వీట్ మనకి చేసి చూపించబోతున్నారు. నమస్తే కవిత గారు. నమస్తే ఇందు. ముందుగా ఈటీవీ2 సఖీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక మహాశివరాత్రి శుభాకాంక్షలు. కవిత గారు, మీరు వంటలు చాలా బాగా చేస్తారు. సో అందుకనే ఈరోజు ఈ మహాశివరాత్రి రోజు మీ చేతి వంటకం, మీ చేతి స్వీట్ తినాలని అండ్ ఒక స్పెషల్ వంటకం చూడాలనుకుంటున్నాం. ఎందుకో తెలియదు మరి, నన్ను చూస్తే అందరూ ఎందుకు మీరు బాగా వంట చేస్తారు, మీరు బాగా వంట చేస్తారు, మా ప్రోగ్రామ్కి రండి అంటే నాకు నిజంగా చాలా ఎంబారెసింగ్గా ఉంది. ఎందుకంటే నిజంగానే నేనేమనుకుంటానంటే ఇంకా నేను ఎన్నో కొత్త రకాలు నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాను. సో స్టిల్ ఐ ఫీల్ అట్ ఇంకా బేస్లోనే ఉన్నాను. ఆ ప్రాసెస్ని ఎంకరేజ్ చేయడానికి పిలుస్తూ ఉంటాం, కొత్తవన్నీ నేర్చుకోవడానికి. మహాశివరాత్రి ఎలా జరుపుకుంటూ ఉంటారు? నాకంటే మహాశివరాత్రి అన్న వెంటనే, శివరాత్రి అంటేనే నాకు చిన్నప్పుడు ఈ రోజులు గుర్తుకొస్తాయి. మేమేంటంటే తాడేపల్లిగూడెం పక్కన నిడమర్రు అని ఒక చిన్న కుగ్రామంలో ఉండేవాళ్ళం. జనరల్గా ఏంటంటే పెద్దవాళ్ళు శివరాత్రి అని అంటే 4:30కి తల స్నానం చేసి తడి బట్టలతోని పూజ పునస్కారాలు చూసుకొని, లేదా పక్కన ఎక్కడైనా శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళడం ఇవన్నీ ఉండేది. బట్ మేము పిల్లలు అందరం శివరాత్రి అంటే మాకు అవన్నీ ఏమి మైండ్లో రావు. అంటే మీ 10వ ఏటనే మీరు మీ నటన మొదలు పెట్టడం, అంటే బాలనటిగానే ఉంటూ మరి ఈ పండుగలన్నీ చేసుకోవడం కుదిరేదా మీకు అసలు? అదే అంటున్నాను. ఏంటంటే పెద్దవాళ్ళేమో శివరాత్రికి ఆ పూజలు మడి, తర్వాత ఏంటంటే మెయిన్గా ఎప్పుడు నేను చెప్తూ ఉండేదే, పిల్లలు ఏం చేస్తారంటే పండగ అంటే వెయిట్ చేసేది కొత్త బట్టలు, తర్వాత ఏమో పిండి వంటలు. సో కానీ శివరాత్రి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే, మేమున్న ఊర్లో అక్కడ ఏంటంటే మాకు చాలా చాలా అంటే ఒక మ్యాక్సిమం ఉంటే ఒక 500 ఇళ్ళు ఉంటాయేమో. సో అక్కడ థియేటర్స్ కానీ లేదా ఆ రోజుల్లో రేడియోలు లేవు, టీవీలు లేవు, ఏమీ లేవు. సో ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఈ తోలు బొమ్మలాట కానీ, తర్వాత హరికథలు, తర్వాత బుర్ర కథలు, ఇలాంటివి. వాళ్ళు ఏం చేసేవారంటే శివరాత్రి ఎవరో నిద్రపోకుండా ఉండడం కోసం రాత్రి ఒక 8:30కి అంటే ఈవినింగ్ పూజలు అయిపోయిన తర్వాత 8:30కి స్టార్ట్ చేస్తే పొద్దున్న సూర్యోదయం, సూర్యుడిని చూసే అంత వరకు అవి జరుగుతూ ఉంటాయి. కానీ శివరాత్రి అనేది మీ జీవితంలో ఒక మంచి మధురానుభూతి అని మాత్రం అర్థమవుతుంది. సరే, మనం వంటలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇవాళ ఒక మంచి పూజలు చేసే ఒక సిచ్యువేషన్ కాబట్టి మనం స్వీటే చేసుకుందాం. సో స్వీట్గా స్టార్ట్ చేద్దాం, స్వీట్గా ఎండ్ చేద్దాం. ఇంతకీ ఈ స్వీట్ ఏంటి? అందరికీ ఇష్టమయ్యేది, కాకపోతే మనం డిఫరెంట్గా తింటాం, అంటే తింటూ ఉంటారు. ఈరోజు మేబీ ఒక డిఫరెంట్గా చేయాలని నేను అనుకున్నాను. చక్కెరవల్లి. చక్కెరవల్లికి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. చాలా సింపుల్. చిలకడ దుంపలు, బెల్లం, నీరు, యాలక్కాయ పొడి, నెయ్యి. ఓ, చాలా సింపుల్. ఓకే, సో ప్రాసెస్ కూడా సింపుల్ గానే ఉంటుందేమో. డెఫినెట్ గా. సో స్టార్ట్ చేసేద్దాం. యా, ఫస్ట్ ఏం బాండి పెట్టమంటారా? సో దీనికి మనం చిలకడ దుంప తగినట్టుగా మనం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కాగిన తర్వాత తురిమి, అంటే బెల్లం తురిమి పెడితే ఫాస్ట్ గా వాటర్లో మెల్ట్ అవుతుంది అన్నమాట. నీళ్లు కొంచెం కాగిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలా? సో మన ఈ బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిలకడ దుంప ముక్కలు, ఎందుకంటే ఇది సో చిలకడ దుంప మనం చక్కగా ఉడికించుకొని పీల్ చేసేసి ముక్కలు చేసుకున్నాం. ఇది ఇప్పుడు మనం బెల్లంలో వేసుకుంటాం. బాగా మ్యాష్ చేయాలా లేకపోతే అలా ముక్కలుగా ఉంటే బాగుంటుంది. మ్యాష్ అయ్యేటప్పటికి ఏముంటుందంటే అది స్వీట్ ఇది స్వీట్ అవడం వల్ల అది మరి మేబీ గుజ్జులాగా అయిపోతుంది. అలా కాకుండా వీ కెన్ హ్యావ్ ఇట్ లైక్ దిస్. సో కవిత గారు, మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే కొంచెం అంతే, అంటే ఒక మనకి ఈ దగ్గరికి రావాలి. అంటే బెల్లం పాకము
ముక్కలు ఒకటికి అంటే డిఫరెన్స్ గా లేకుండా ఓకే ఒక గుజ్జులాగా ఉండాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి, నెయ్యి. సో నౌ ఇట్ ఈస్ రెడీ టు హ్యావ్. షీస్ రెడీ అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేయమంటారా? So I think it is ready. ఎస్. సో చక్రవల్లి స్వీట్ తినడానికి రెడీగా ఉంది. డెఫినెట్గా మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. బాగుంటే కనుక డెఫినెట్గా నన్ను అప్రిషియేట్ చేయండి. బాగోపోతే కనుక ఇంకోసారి ట్రై చేయండి. సో చక్రవల్లి టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. బట్ దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరొకసారి. చక్రవల్లి దీనికి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు, తురిమిన బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, నీళ్లు. చక్రవల్లి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని, నీళ్లు మరిగాక సరిపడా బెల్లం వేసుకొని, బెల్లం కరిగిన తర్వాత ఉడికించుకుని కట్ చేసుకున్న చిలకడ దుంపలు మనం వేసుకొని అవి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. దాని తర్వాత కొద్దిగా యాలకుల పొడి, సరిపడా నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన కమ్మని చక్రవల్లి రెడీ. చక్రవల్లి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో బాగుంటే కనుక అప్రిషియేట్ చేయమన్నారు. బాగోపోతే నేను చేయలేదు, నువ్వు చేసినట్టు. అవునా? సో నిజంగా చాలా బాగుందండి. అసలు ఎందుకు బాగో చెప్పండి. చక్కటి బెల్లం తురుముతో చిలకడ దుంపలు మనకి ఇష్టమైనవి వేసి ఉడికించి దగ్గర పడే చాలా చాలా బాగుంది. కవిత గారు చాలా మంచి మాటలు చెప్పారు అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. మంచి వంటకం చేస్తూ ఆడుతూ పాడుతూ పని చేసుకోవడం అంటే ఎలాగో చూపించారు ఈరోజు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకే అండి, చూసారు కదా కవిత గారు పరిచయం చేసిన చక్రవల్లి వంటకం. మరి మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు వచ్చా? అయితే మీరు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్ 04023556540. ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. రేపటి మన వంటల సందడి కార్యక్రమంలో మరో వెరైటీ వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సకలు బ్రహ్మ విష్ణువులు వాదులాడుకుని చివరికి బ్రహ్మ హంస వాహనంపైకి ఎక్కి విష్ణువు గరుడ వాహనంపైకి ఎక్కి యుద్ధం ప్రారంభిస్తారట. చాలాసేపు రకరకాల ఆయుధాలతో యుద్ధం చేసుకున్న తర్వాత చివరికి విష్ణువు మహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరి మీదకు ఒకరు సంధించుకుంటారు. అప్పటిదాకా ఆ యుద్ధాన్ని తిలకిస్తున్న దేవతలు జరగబోయే వినాశనానికి భయపడి శివుడి వద్దకి పరిగెత్తి ఆ యుద్ధాన్ని నివారించమని వేడుకుంటారు. శివుడు తన ప్రథమ గణాలతో యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి వెళ్తాడు. మహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం ఢీకొని విధ్వంసం సృష్టించే క్షణాల్లో శివుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆది అంతం లేని ఆ స్తంభం తుది మొదలను కనుగొనలేక విష్ణువు, బ్రహ్మ విఫలులవుతారు. అది చూసి శివుడు తన నిజరూపాన్ని చూపించగా ఇద్దరు దేవుళ్ళు సృష్టి లయకారకుడైన శివుడికి నమస్కరించి పూజిస్తారు. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సరదా సరదా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం కర్మన్ ఘాట్లో ఉన్న శ్రీదేవి గారి ఇంటికి వచ్చామండి. శ్రీదేవి గారు వాళ్ళ స్నేహితురాలతో కలిసి సరదాగా కబుర్లు చెప్పి ఆట ఆడడానికి రెడీగా ఉన్నారు. మరి స్టార్ట్ చేసేద్దామా? హాయ్. మరి మా సరదాకి కాల్ చేసిన శ్రీదేవి గారు ఎవరు? నేనేనండి. ఓ, నా పక్కనే కూర్చున్నారు శ్రీదేవి గారు. ఓకే, ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, మరి శ్రీదేవి గారు చెప్పండి, మీ గురించి చెప్పండి. నా పేరు శ్రీదేవి అండి. నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు పాప బాబు అండి. నేను శివరాత్రి సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ చేయాలని చాలా రోజుల నుంచి నాకు ఒక కోరిక. ఎందుకంటే నేను శివభక్తురాల్ని. అవునా? అయితే ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? ఎలా చేశారు పూజ? చాలా మార్నింగ్ నుంచి మేము ఒక పొద్దు అంటే ఉపవాసం ఉంటామండి. కాబట్టి మేము నీరసంగా మాట్లాడొచ్చు
మేబీ. ఓకే అనా అస్సలు ఎందుకంటే నేను ఉన్నాను కదా, మార్నింగ్ నుంచి ఓన్లీ టీ తీసుకొని ఉంటాం కాబట్టి కొంచెం నీరసంగా రావచ్చు సౌండ్ కూడా. నేను ఎనర్జీ ఇస్తాను ఇప్పుడు మీకు, ఓకేనా? సరదాగా ఎనర్జీ ఇస్తాను. అందుకే సరదాగా చేద్దాం అనేసి పిలిచాను. ఓకే, మరి మీ పేరు చెప్పండి. నా పేరు స్నేహ అండి. ఇంకా నేను హోమ్ మేకర్. నాకు 2 బాబులు. మేము శివరాత్రి చాలా బాగా చేసుకుంటామండి. మార్నింగ్ ఇంట్లో పూజలు చేసుకొని గుడికి వెళ్ళొచ్చాకనే తింటాము. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి శివరాత్రి. నేను మా పిల్లలకు కూడా ఏమి ఇవ్వకుండా నాతో పాటు వాళ్ళకు కూడా అలాగే ఉంచుతానండి. సో మీరు హోమ్ మేకర్ అన్నారు కదా, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మాది మెడికల్ షాప్ అండి. మెడికల్ షాప్. ఓకే, మరి మీ గురించి చెప్పండి. నా పేరు లలిత అండి. నేను కూడా హోమ్ మేకర్ని. నాకు 3 పిల్లలు. హోమ్ మేకరా బ్రేకరా? మేకర్ షూర్ కదా. ఓకే, ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ నాకు 3 పిల్లలండి. మా హస్బెండ్ గోల్డ్ వర్క్ చేస్తారు. ఓకే, మరి ఈరోజు శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా మంచిగా చేసుకుంటామండి. పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి నైట్ జాగారం చేసి చాలా మంచిగా ఓకే ఎంజాయ్గా చేస్తామండి శివరాత్రి. ఓకే, దట్స్ నైస్. సో మరి నెక్స్ట్. నా పేరు గౌరీ అండి. నేను టీచర్ని. నాకు 2 పాపలు. మా హస్బెండ్ గోల్డ్ వర్క్ చేస్తారండి, గోల్డ్ స్మిత్. ఇక్కడ అందరూ గోల్డ్ వర్కే. పెద్ద పాప ఫస్ట్ క్లాస్ అండి. మా చిన్న పాప నర్సరీ. సో చాలా చిన్న పాప కూడా బాగా అల్లరి చేస్తాయి ఇంట్లో. చాలా అండి. మరి ఈరోజు పూజ చేయనిచ్చిందా మిమ్మల్ని? చేయనిచ్చే. మా హస్బెండ్ ఉంటారు కదండి, ఈరోజు ఆఫే కదా. ఓకే ఓకే, షాప్కి వెళ్ళారు. మా హస్బెండ్ ఉంటారు కాబట్టి నాకు టెన్షన్ ఏం లేదు. సో మరి సరదా కబుర్లు చెప్పేసుకున్నాం కదా, మరి ఇప్పుడు సరదాగా గేమ్ని స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మరి గేమ్ ఏంటో చెప్పనా? చెప్పండి. ఓకే, మరి ఇప్పుడు గేమ్ ఏంటంటే, నా దగ్గర ఒక టబ్ ఉంది. ఈ టబ్లో ఒక 5-6 రకాల వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకొక టబ్ ఉంది. ఆ టబ్లో ఫుల్గా వాటర్ ఫిల్ చేసి ఉంది. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి శివుణ్ణి తలుచుకుంటూ ఒక చక్కటి డెకరేషన్, అంటే మన దేవుడి కోసం ఎలా అయితే చేస్తామో పువ్వులతో డెకరేషన్, అలాంటి డెకరేషన్ మీరు టబ్లో చేయాలి. సో ఎవరు అందంగా డెకరేట్ చేస్తారో 2 minutes టైంలోని వాళ్ళే విన్నర్స్. ఓకేనా? సో మరి ఫస్ట్ ఎవరు వెళ్తారు? శ్రీదేవి గారు స్టార్ట్ చేయనా? రెడీయా మీరు? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో మరి శ్రీదేవి గారు 2 minutes టైం తీసేసుకున్నారు కంప్లీట్గా మీరు. మరి ఏం చేయాలనుకున్నారు? ఏమొచ్చింది అక్కడ? నేను లింగాన్ని చేద్దాం అనుకున్నానండి. ఓకే, కానీ అది ఆ షేప్ రాలేదనుకోండి. షేప్ రాలేదు. ఏమొచ్చింది మరి? మీరు లింగం చేద్దాం అనుకోండి, అట్టుపడి వచ్చిందా? ట్రయాంగిల్ వచ్చింది. సో మరి నెక్స్ట్ ఎవరు వెళ్ళబోతున్నారు? నేనే. మీరా? మరి స్నేహ గారు రెడీగా ఉన్నారా? అయితే టైమర్ స్టార్ట్ చేయనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో మరి ఎగ్జాక్ట్లీ మీరు కూడా 2 minutes టైం తీసుకున్నారు. అలాగే శ్రీదేవి గారు కూడా 2 minutes టైం తీసుకున్నారు. ఇందుకు మీరు ఏం చేయాలనుకున్నారు? స్వస్తిక్ అండి. స్వస్తిక్ వచ్చిందా? వచ్చింది. 100% ఒక 15% రాలేదనుకుంటున్నా, కానీ 85% వచ్చింది. సో మరి నెక్స్ట్ ఎవరు వెళ్ళబోతున్నారు? నేనండి. నెక్స్ట్ మీరు. ఓకే, సో మరి రెడీ అండి మీరు? రెడీ అండి. టైమర్ స్టార్ట్ చేయనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గౌరీ గారు, మీరు కూడా 2 minutes టైం తీసుకున్నారు. మీ అందరు ముందే చెప్పుకున్నారు అందరం 2 minutes అంటే కంప్లీట్గా తీసేసుకుందాము, ఏం డిస్కౌంట్ ఇవ్వద్దని. అలా ఏం లేదని 2 minutes మొత్తం యూటిలైజ్ చేద్దాము, మంచి చూపిద్దాం అన్న ఆలోచనతో 2 minutes. మీరు ఏం చూపిద్దాం అనుకున్నావు? ఏం చూపిస్తున్నారు మీరు? ఓం అండి. ఓం వచ్చిందా మరి? 90% వచ్చిందండి. సో మరి మీ టైం ప్రకారంగా మీరు 2 minutesలోనే ఓం తయారు చేసేస్తారు. మరి నెక్స్ట్ అంటే మరి ఇంకే నెక్స్ట్ ఎవరు అని అడగడానికి ఆప్షన్ లేదు, ఆమె అనమాట. సో మరి రెడీయా? రెడీ అండి. టైమర్ స్టార్ట్ చేస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, మరి లలిత గారు మీరు కూడా
2 minutes టైం తీసుకుంటారేమో అనుకున్నాను అందరి ముందు మాట్లాడుకున్నట్టుగా, కానీ లేదు, యాక్చువల్గా మీరు 1 minute 48 seconds తీసుకున్నారు. మీరు నామాలు అన్నారు, నామాలు వచ్చాయి, కరెక్ట్గానే వచ్చాయి. కానీ ఈరోజు మన ఈ సరదా సరదా సెగ్మెంట్ విన్నర్ ఎవరు అని అనుకుంటున్నారు? చెప్పండి, మీరే చెప్పండి. నేనే చెప్పాలా? నాకు వదిలేసారా? యాక్చువల్గా ఓం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగా చేశారు. అండ్ ఐడియా కూడా బాగుంది. అండ్ శివుడికి ఓం అన్న మంత్రం కూడా చాలా ఇష్టం కాబట్టి ఈరోజు మన సరదా సరదా విన్నర్ గౌరీ గారు. సో కంగ్రాచులేషన్స్. సో ఈనాటి మన సరదా సరదాగా ఎపిసోడ్ విన్నర్కి అనుస్వార్ అందించే ఒక 1000 rupees గిఫ్ట్ వౌచర్, అలాగే ఒక చక్కటి బ్యూటీ గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. సకులు చూసారు కదండి మన శివరాత్రి స్పెషల్ సరదా సరదా ఎపిసోడ్. బాగా ఎంజాయ్ చేశారు కదా? ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మా ఫోన్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. మా ఫోన్ నెంబర్ 0402355640. మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. సకలు శివరాత్రి నాడు ఉపవాసం చేయటం వల్ల, ఆ రోజు శివుణ్ణి స్మరించటం వల్ల మనల్ని మనం ప్రక్షాళన గావించుకుంటాం. మన బుద్ధిని జాగ్రత్తావస్థలో ఉంచటమే జాగరణ. రాత్రి బ్రహ్మగడియలు దాటితే విహారానికి వచ్చే దేవతలు మనల్ని ఆశీర్వదించి మన కోరికల్ని తీరుస్తారని భక్తులు విశ్వసిస్తారు. శివలింగం మూలం బ్రహ్మస్వరూపమని, మధ్యభాగం విష్ణువని, పైభాగం ఓంకార స్వరూపుడైన శివుడని, పానపట్టం గౌరీదేవి అని చెప్తారు. అందువల్ల ఒక్క శివలింగాన్ని పూజిస్తేనే చాలు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు ఆదిశక్తిని కూడా ఒకేసారి పూజించినట్లవుతుందని, వారందరి అనుగ్రహం దక్కుతుందని భక్తుల విశ్వాసం. మన దేశంలో 12 చోట్ల 12 జ్యోతిర్లింగాలు వెలిశాయి. అందులో ఒకటి మన రాష్ట్రంలో ఉన్న శ్రీశైలం. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్కి స్వాగతం. ముందుగా సకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. సకులు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? కుకట్పల్లిలో ఉన్న 6 హైదరాబాద్ ద ఫ్యాషన్ మాల్ ఫర్ ఆల్లో ఉన్నాం. అండ్ మనం ఈరోజు పట్టు చీరల్లోని లేటెస్ట్ కలెక్షన్ని చూడబోతున్నాం. మరి వాటిని మనకి చూపించడం కోసం మనతో పాటు ఉన్నారు హైమా గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చూద్దామా? నమస్కారం హైమా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాండి. మరి హైమా గారు, మా సకుల కోసం ఈరోజు పట్టు చీరల్లోని లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తా అన్నారు కదా? తప్పకుండా చూపిస్తామండి. మా దాంట్లో కంచిపట్టు, వస్త్రకళ్ళ, కుబేర పట్టు చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి. 3000 నుంచి 1 lakh వరకు ఉంటాయి మేడం. ఓ ఓకే. సో ఇన్ని పట్టు వెరైటీస్ ఉంటాయి? చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే, అంటే మన స్టార్టింగ్ రేంజ్ 3000 నుంచి 1 lakh వరకు చాలా కంచిపట్టు, కుబేర పట్టు, మాంగళ్య పట్టు, వస్త్రకళ చాలా మోడల్స్ ఉంటాయి మేడం. ఓకే, మరి వాటిలోంచి కొన్ని సారీస్ మాకు ఈరోజు చూపిస్తారా? తప్పకుండా చూపిస్తాం మేడం. ఓకే. శారీ వచ్చి లైట్ వెయిట్ కంచిపట్టు శారీ మేడం. బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది. బోర్డర్లో కూడా ఫ్లవర్ వచ్చింది చూసారు కదండి. ఈ బంచెస్ శారీ మొత్తం బంచెస్ వస్తుంది. బంచెస్లో ఉన్న ఫ్లవర్ జరీ వీవింగ్ వస్తుందండి. శారీ మొత్తం ఇలా జరీ వీవింగ్తో తయారు చేస్తారు మేడం. ఓకే, మనకి పైన వచ్చిన బార్డర్ ఇక్కడ వచ్చింది, బట్ ఏంటంటే పికాక్ ఇంకో సపరేట్ బార్డర్ ఇచ్చారనమాట. ఓకే, శారీ మొత్తం బంచెస్ ఆల్ ఓవర్ వస్తుంది మేడం. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి దీనికి పళ్ళు ఎలా వస్తుందండి? పళ్ళు మొత్తం జరీ వస్తుంది మేడం. జరీ కూడా వావ్, బుటాస్ వచ్చి మొత్తం జరీ వీవింగ్. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్ అదే బార్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. సో పైన సింగిల్ బార్డర్ కంటిన్యూ చేశారు. ఇక్కడ కూడా దీంట్లో కూడా డబుల్ బోర్డర్ వస్తుంది మేడం. మనకి శారీ మొత్తం ఏంటంటే ఆల్ ఓవర్ వేరే కలర్ వచ్చింది. పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ జరీ వీవింగ్ మొత్తం. ఓకే ఓకే, సో చాలా రిచ్ గా జరీ బుటాస్. సో లైట్ వెయిట్ కూడా అంటున్నారు కాబట్టి పట్టు చీరలు అనగానే అబ్బా చాలా హెవీగా ఉంటాయి. అలా కాకుండా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. అవును, చాలా లైట్ వెయిట్. బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం. ఓకే, సో మొత్తం కాంట్రాస్ట్. మనం కూడా బార్డర్ డబల్ బార్డర్ ఇచ్చారు. మనం కావాల్స్తే దీనికి కొంచెం సెల్ఫ్ డిజైన్ వర్క్ చేయించుకోవచ్చు. బంచెస్ మధ్యలో చాలా బాగా చేయించుకోవచ్చు మేడం. శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇంకా లైట్ వెయిట్ కాబట్టి కట్టుకోవడానికి కంచిపట్టులో లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మేడం. లేడీస్ కూడా చాలా ఇష్టపడతారు. సో
సో మరి దీని రేంజ్ ఎంత ఉంటుందంటారు? దీని రేంజ్ వచ్చి 4000 నుంచి స్టార్ట్ అవుద్ది మేడం. ఇందులో కంచిపట్టు ఇందాక చూసాం కదా మేడం, ఇందులో కంచిపట్టులో వేరే స్టైల్ అనమాట, కుబేర పట్టు అంటారు దీన్ని. ఓకే, కంచిపట్టులో డిఫరెంట్ స్టైల్ అంటే వేరే పట్టు అంటారు, కుబేర పట్టు దీన్ని. శారీ వచ్చి జరీ మొత్తం జరీ బార్డర్ వస్తుంది మేడం. ఇందాక మనం సెల్ఫ్ చూసాం కదా, సెల్ఫ్ డిజైన్ వచ్చి బంచెస్ కూడా అలాగే వచ్చింది. శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది, థ్రెడ్ వర్క్ వీవింగ్ వర్క్ వస్తుంది మేడం. ఇందాక డబుల్ బార్డర్ చూసాం కాబట్టి పైన బార్డర్ వచ్చిందో సింగిల్ బార్డర్ అలాగే వస్తుంది మేడం. శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి. ఓకే, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పైన ఏ బార్డర్ అయితే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే బార్డర్ మనం కింద చూస్తున్నాము. సో మరి దీని పళ్ళు చూద్దామా? ఓకే, దీని పళ్ళు వచ్చి మొత్తం జరీ వర్క్ మేడం. పళ్ళు మొత్తం జరీ వర్క్. ఓకే, సో జామ్దాని పళ్ళు అంటారు మేడం. జామ్దాని పళ్ళు అంటే ఈ డిజైన్ కి నేమ్ అది జామ్దాని. ఓకే, వావ్, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి, చాలా హెవీగా చాలా రిచ్ గా ఉంది. మరి దీని బ్లౌజ్ చూపిస్తారా? ఓకే, బ్లౌజ్ అంటే శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది కదా మేడం, శారీ మొత్తం వర్క్ వచ్చింది కాబట్టి ఓన్లీ బార్డర్ ఇచ్చి సింపుల్ గా ఇచ్చారు బ్లౌజ్ వచ్చి. ఓకే, మనం ప్లెయిన్ కావాలి అనుకుంటే దీనికి ఫుల్ హెవీ వర్క్ చేసుకోవచ్చు. మనకి ఎందుకు ప్లెయిన్ ఇచ్చారంటే శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వచ్చి ప్లెయిన్ వచ్చింది. మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? దీని రేంజ్ 6 నుంచి 10 వరకు ఉంటుంది. 6000 నుంచి 10 వరకు మనకి దొరుకుతాయి. ఇందులోనే కంచి పట్టు మేడం, ఇది కూడా వెడ్డింగ్ కలెక్షన్ అండి, కాకపోతే పట్టు మీద వర్క్. వావ్, నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇంకోటి ఏంటంటే దగదగలాడుతుంది మనకి. సో బోర్డర్ వచ్చి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది మేడం. ఈ కట్ వర్క్ మొత్తం చాలా హెవీగా ఉంటుంది, బీట్ వర్క్ స్టోన్ వర్క్ కూడా ఉంది కదా మేడం. కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది. పళ్ళు కూడా పట్టు మీద మొత్తం వర్క్ కదా, బీట్స్ స్టోన్స్. ఇందులో 9 షేడ్స్ ఉంటాయి మేడం. ఈ స్టోన్స్ లో 9 షేడ్స్ లో కనిపిస్తుంది. మొత్తం బీట్ వర్క్, మొత్తం బ్రోకెట్ మేడం. ఇందాక సో మనం చూస్తున్నాం కదండి, వెడ్డింగ్ కలెక్షన్ లో ఇది డిజైనర్ వేర్ అంటే ఫుల్ హెవీ వర్క్ శారీ అనమాట. అండ్ బోర్డర్ లో చూస్తున్నాం కదండి, బోర్డర్ అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది. ఈ ఫ్లవర్స్ అంటే లోపల ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ మొత్తం బీట్స్ తో అవుట్ లైన్ లాగా ఇచ్చారు. అంటే ఆ డిజైన్ ని హైలైట్ చేయడానికి బీట్స్ తో అవుట్ లైన్ లాగా ఇవ్వడం జరిగింది. డిజైన్ మొత్తం మనకు అంత డీటెయిల్ గా కనిపిస్తుంది, మధ్య మధ్యలో స్టోన్ వర్క్ కనిపిస్తుంది. సో ఈ స్టోన్స్ లో 9 షేడ్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి సో శారీ కట్టుకొని అటు ఇటు నడిచినప్పుడల్లా షేడ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో నిజంగా బాడీలో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. సో బార్డర్లో ఎలా అయితే ఫ్లవర్స్కి డిజైన్ లాగా అవుట్లైన్ లాగా బీట్ వర్క్ ఇచ్చారో అలానే ఇక్కడ ఫ్లవర్స్ కూడా ప్రతిదీ ఫ్లవర్ కూడా అవుట్లైన్ లాగా బీట్ వర్క్స్ ఇచ్చారనమాట. బీట్స్తో అవుట్లైన్ వర్క్ ఇచ్చారు. మధ్య మధ్యలో మనం స్టోన్ వర్క్ చూస్తున్నాము. అండ్ కింద కూడా సేమ్ బార్డర్. సో బాడీ మొత్తం మరూన్, ఇంకా బార్డర్స్ వచ్చేటప్పటికి గోల్డెన్ ఆరెంజ్ షేడ్లో కాంట్రాస్ట్ బార్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ప్యూర్ జెరీ వస్తుంది. ఓకే, మరి పళ్ళు చూద్దామా? పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మేడం. వావ్, పళ్ళు కూడా మొత్తం బీట్ వర్క్ వచ్చి స్టోన్ వర్క్ వస్తుంది మేడం. మొత్తం ప్యూర్ పళ్ళు. సో మరి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ మేడం. దీనికి ఏంటంటే హ్యాండ్స్ వచ్చి వర్క్స్ ఇచ్చారు, బీట్ వర్క్. బార్డర్ ఇందాక ఎలా ఉంది దీనికి కూడా బార్డర్ కూడా అలాగే వర్క్ వచ్చింది. హ్యాండ్స్ వేసుకోవచ్చు మేడం కావాలి. బట్ శారీ మొత్తం వర్క్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి ఇంకా హెవీ కావాలంటే వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి శారీ మొత్తం చాలా హెవీగా ఉంది, చాలా రిచ్ గా ఉంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ కలర్ కూడా మనం పళ్ళు ఏ కలర్ అయితే ఆరెంజ్ గోల్డెన్ కలర్ చూస్తున్నాం, ఇది కూడా చాలా రిచ్ కలర్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నైట్ టైం పార్టీస్ లేదా రిసెప్షన్, ఏ పార్టీస్ కంటే బ్రైడల్ కలెక్షన్ అంటే ఓన్లీ పెళ్లి టైంలోనే వేసుకోవాలని లేదు, ఏ పార్టీస్ కన్నా నైట్ టైం కట్టుకుంటే ఈసారి ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో బ్లౌజ్లో బార్డర్ చూస్తున్నాం కదండి, బార్డర్లో హ్యాండ్స్ దగ్గర వచ్చేటప్పటికి స్టోన్ వర్క్ బీట్ వర్క్ డిజైన్ ఇవ్వడం జరిగింది. సో కింద బార్డర్లో కూడా అలానే హ్యాండ్ వర్క్ దగ్గర అలానే డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ మొత్తం కూడా ప్లెయిన్ కలర్ చూస్తున్నాం బ్లౌజ్ మొత్తం. సో మరి శారీ చూస్తే బ్రైడల్ కలెక్షన్ అన్నట్టుగానే చాలా రిచ్గా చాలా హెవీగా ఇంకా స్టోన్ వర్క్ రావడం వల్ల ఇంకా హైలైట్గా కనిపిస్తుంది. సో మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? వెడ్డింగ్ కలెక్షన్ కాబట్టి 15,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. వావ్, 15,000 నుంచి 20,000. సో మనం ఇందాక సారికే చెప్పుకున్నాం, పెళ్ళి అంటే లైఫ్ టైంలో ఒకే ఒకసారి వస్తుంది కాబట్టి ఆ మాత్రం ఖర్చు పెట్టాలి. సో మరి వర్క్ని బట్టి కూడా మనకి రేంజ్ మారుతూ ఉంటుంది కదండి? కావాలంటే తక్కువలో కూడా ఉంటాయి మేడం. ఓకే, తక్కువలో కూడా ఉంటాయి. మనం ఇందులో స్టోన్ వర్క్ అన్ని చూసినాం కాబట్టి కొంచెం హెవీ రేంజ్ ఉంది. అదే కొంచెం తక్కువ లైట్ వర్క్లో కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం తక్కువ రేంజ్లో కూడా మనకి దొరుకుతాయి. సో మరి ఇంత మంచి వెరైటీస్ చూపించారండి, పట్టు చీరల్లో లేటెస్ట్ వెరైటీస్, ఇంకా బ్రైడల్ కలెక్షన్లో కూడా డిఫరెంట్ మోడల్స్ చూపించారు. సో మరి ఇంత మంచి శారీస్ మాకు చూపించినందుకు ధన్యవాదాలు హేమ గారు. సకలు శివరాత్రి రోజు శివలింగంతో పాటు శాలిగ్రామం కూడా పూజలు అందుకుంటుందండి. రుద్రాభిషేకాల్ని చేస్తారు ఈరోజు. బిల్వపత్రాలతో పూజిస్తూ శివ అష్టోత్తరాల్ని పంచాక్షరి మంత్రాల్ని పఠిస్తారు.
శివరాత్రి రోజు పెద్దలతో పాటు పోటీపడి ఉపవాస దీక్షలు జాగరణలు చేసేందుకు ప్రయత్నించిన మన చిన్నప్పటి అనుభవాలు మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటాయి. పెద్దవాళ్లతో పాటు దీక్ష ప్రారంభించి చక్కగా పళ్ళు ఆరగించి మధ్యాహ్నం భోజన సమయానికల్లా ఆకలి తట్టుకోలేక ఆపసోపాలు పడేవాళ్ళం. మా సంగతి ముందే తెలిసిన మా అమ్మగారు మాత్రం ఉదయమే పిల్లలందరి కోసం వంట చేసి ఉంచేవారు. రాత్రి పెద్దవాళ్ళు భజనలు పూజలు చేస్తూ ఉంటే మేం గుడిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకో లేదంటే సినిమా హాళ్లలో వేసే అర్ధరాత్రి ప్రత్యేక షోలకో వెళ్లేవాళ్లం. థియేటర్లలో సినిమాలు చూసి తెల్లవారుజామున 3 4 ఇళ్లకు బయలుదేరేవాళ్ళం. మాలానే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు విడివిడిగా గుంపులు గుంపులుగా శివరాత్రి నాడు రాత్రి రోడ్లపై తిరగాడినా అసలు ఎలాంటి భయాలు ఆ రోజుల్లో ఉండేవి కావు. శివరాత్రి నాడే కాదండి, ఏ రోజు అలాంటి పరిస్థితి లేదు మన వాళ్ళకి అప్పుడు. మరి ఇవాల్టి కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతాక సెలవా మరి. నమస్కారం.